ఇంట్రోతోని మరీ ఎక్కువ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ అలాంటిది. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై మసకలి. చాలా ఇంకా సుత్తి లేకుండా పాయింట్ ఏంటంటే ఈరోజు మనం విజిట్ చేయబోయే ప్లేస్ మెహానకాన్ టవర్. అక్కడ మీకు కనిపిస్తున్న టవర్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్నే మెహానకాన్ టవర్ అని అంటారు. అందులోనే ఇప్పుడు మనం ఈరోజు స్కై వాక్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఫస్ట్ అవన్నీ చూడాలని అంటే మెహానకాన్ టవర్ దగ్గరికి రావాలి కదా. టవర్ దగ్గరికి రావడానికి మీరు మెట్రోలో కూడా రావచ్చు. సో దీని పక్కనే ఉంటుంది అనమాట మెట్రో స్టేషన్. అక్కడ దూరంగా కనిపిస్తుంది బిల్డింగ్ అని అనుకోకండి, దాని ముందట ఉన్న ప్లేస్ అంతా దీందే అనమాట. సో లెట్స్ గో అండ్ సీ వాట్స్ దేర్ ఇన్ సైడ్. మేము పటాయా కంప్లీట్ చేసుకొని బ్యాంకాక్ వచ్చామన్నమాట. బ్యాంకాక్లో ఇది మా ఫస్ట్ డే. పటాయా వీడియోస్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ మెహానకాన్ టవర్లో ఇక్కడ కొంచెం చాలా కలర్ఫుల్ స్పేస్ కనిపించింది నాకు. ఫోటో స్పాట్ కనిపిస్తాం మనం అవుతామా ఇంకా. సరిపోలే, ఇంకో వీడియో కావాలి. ఓకే 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 ఆపేసిన, లోపలికి వెళ్దాం రండి. సో ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం, లోపలికి వెళ్తున్నాము. ఈ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం వెళ్ళే స్కై వాక్ మాత్రం పైన ఫ్లోర్లో ఉందని చెప్పేసి ఆరో మనకు చూపిస్తుంది, అంటే మనం లిఫ్ట్లో వెళ్ళాలి. ఇది స్కై వాక్ ఫోటో స్పాట్. ఇక్కడ మనకి ఫొటోస్ క్లిక్ చేస్తారు, గ్రాఫిక్స్లో చేసేసి అవి లాస్ట్లో ఇస్తారు. సో నౌ వీఆర్ బోర్డింగ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ వీడియో థీమ్డ్ ఎలివేటర్స్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ ఎక్సైటెడ్.它这个速度有点快，上升到了，这么快的。ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి 74th ఫ్లోర్కి రావడానికి 30 to 40 seconds టైం పట్టింది అనుకుంటా అంతే. సో నౌ వీఆర్ ఆన్ 74th ఫ్లోర్ ఆఫ్ మెహానకాన్ టవర్. ఇక్కడ నుంచి ఈ ఫ్లోర్ నుంచి యూ కెన్ సీ అమేజింగ్ 360 degrees వ్యూ ఆఫ్ బ్యాంకాక్ సిటీ. అంటే మొత్తం బ్యాంకాక్ మొత్తం చూడొచ్చు అన్నమాట. ఎయిత్ ఫ్లోర్లో ఉన్నాం మేము, కాదు 74. ఇది 74th ఫ్లోర్ వ్యూ. నాకైతే క్రేజీ అనిపిస్తుంది ఇక్కడ వ్యూస్ ఇవన్నీ. అండ్ విజిటింగ్ బ్యాంకాక్స్ ఐకానిక్ ల్యాండ్మార్క్. ఇక్కడ పక్కన చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, స్టాల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది నాకు తెలిసి అయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అట్రాక్షన్ ఇన్ బ్యాంకాక్ అని కూడా చెప్తాను నేను. ఈ చిన్న షాప్స్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ మనం మెయిన్ అట్రాక్షన్కి వెళ్ళిపోదాము. మళ్ళీ మనం బ్యాంకాక్ ఎప్పుడు పోతామో, ఇంత మంచి వ్యూస్ అన్నీ మిస్ అయిపోతాయి కాబట్టి ఒక్కసారి మళ్ళీ పైనుంచి కిందకి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అసలుకే మనం నైట్ డిన్నర్ క్రూజ్కి వెళ్ళాలి. సో ఒక్కసారి వ్యూ చేసేసి పైకి వెళ్ళిపోదాం. సో రూఫ్ టాప్కి వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి గ్లాస్ లిఫ్ట్, ఇంకొకటి స్టేర్స్. మేము స్టేర్స్ నుంచి వెళ్తున్నాము ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు లిఫ్ట్లో వచ్చేసేయచ్చు అని. సో 78th ఫ్లోర్లో మనకి గ్లాస్ ట్రీ ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ డెక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవి రెండు కూడా 310 and 314 meters హైట్లో ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 1000 feet హైట్లో ఉంటామన్నమాట మనం గ్రౌండ్ నుంచి. అండ్ ఈ అబ్జర్వేషన్ డెక్ థాయిలాండ్లోనే హైయెస్ట్ అవుట్డోర్ అబ్జర్వేషన్ ఏరియా అంట. సో నౌ వీఆర్ వాకింగ్ అప్ టు ద 78th ఫ్లోర్. సో మొత్తం రూఫ్ టాప్ అన్నమాట. పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టేర్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కితే అది హైయెస్ట్ పీక్ పాయింట్. అమ్మయ్యా
8th ఫ్లోర్కి వచ్చేసినాం మనం. బాగుంది ఇక్కడ కూడా. ఓకే, సీటింగ్ ఏరియా కూడా ఉందా? అచ్చా, ఓకే, స్నాక్స్ అవన్నీ కూడా ఉండొచ్చు ఇక్కడ. అప్పటి నుంచి మీరు నేను అందరం వెయిట్ చేస్తున్న గ్లాస్ ట్రే ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చేసిన. ఆ పక్కన చూడండి ఎంత మంచి డాన్స్లు వేస్తుందో. ఫస్ట్ స్టెప్ అయ్యగానే కొంచెం ఇట్ వాజ్ లిటిల్ బిట్ స్కేరీ, బట్ తర్వాత అలవాటు అయిపోయింది. 78th ఫ్లోర్ నుంచి కిందకి చూస్తే ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంది. అన్ని బొమ్మల్లానే కనిపిస్తున్నాయి కార్స్ అయితే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ గ్లాస్ ట్రేమింగ్కి రావాలంటే నేను వేసుకున్న బ్లాక్ షూ టైప్ ఉన్నాయి కదా, అవి డిస్పోజబుల్ షూ కవర్స్ అనమాట. అది ఖచ్చితంగా వేసుకుంటేనే దీని లోపలికి అలో చేస్తారు. అండ్ ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన ఒక రియాలిటీ ఏంటంటే, అన్ని ఫొటోస్లో చూపించినట్టు ఎవ్వరు ఉండకుండా ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్, మనము మన ఫోటో, అంతేకాకుండా ఇక్కడ చాలామంది ఉంటారు. వాళ్ళని తోసుకుంటూ గ్యాప్ చేసుకుంటూ మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే, తిరిగి రాని లోకాలకు మీకు ఈ థిన్ గ్లాస్ లేయర్ తప్ప ఇంకేం ఉండదు మధ్యలో, పోతే అటే. ఆహా, రూఫ్ టాప్ సీటింగ్, తినడానికి స్నాక్స్, వినడానికి డీజే, మంచి బ్యాంకాక్ వ్యూ, ఇంకేం కావాలి? ఇది చాలు నాకు. సో ఇప్పటిదాకా చూసిందే అబ్జర్వేషన్ లెక్క. ఇప్పుడు నేను దానిపైనే ఉన్నా. ఇక్కడ మొత్తం పైన పీక్ పాయింట్కి వచ్చినాక కూడా ఇక్కడ సీటింగ్ ఉంది. అయినా కూడా కూర్చోడానికి స్పేస్ లేదు, అంతమంది జనాలు ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉంది. కింద స్కై రైడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో స్కై రైడ్ ఎట్లా ఉంటుంది అంటే విఆర్ గేమ్స్ టైప్ ఉంటాయి కదా, అలాంటిది అనుకుంటున్నా. సో అది ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము కిందికి. ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. బట్ పిల్లలకైతే ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది. అంటే మన రేంజ్ కాదు అన్నట్టు అనిపించింది. చిన్నపిల్లలకు ఓకే అనిపించింది. సో అన్ని రైడ్స్, అన్ని అట్రాక్షన్స్ చూడడం అయిపోయింది. సో లిఫ్ట్లో ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం మేము. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ కానీ, గ్లాస్ ట్రీ ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ ఆ లాస్ట్ పీక్ పాయింట్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది.